ఇవాళ నాకు కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం నా మీద బాధ్యతలు అప్పగించి నన్ను సిటీ ప్రెసిడెంట్గా నియమించినందుకు ముందుగా ఈ నాయకత్వాలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఒక పదవిగా భావించట్లేదు, ఇది ఒక బాధ్యతగా భావిస్తున్నాను. ఈ పదవి బాధ్యతలను నిర్వర్తించడంలో ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. మనం అందరం ఒకటే, ఈ గ్రూపులు ఇవన్నీ లేకుండా మనం అందరం కలిసి పనిచేద్దాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 50 డివిజన్లలో ఇంతకు ముందు ఎట్లా పూర్వ వైభవం ఎట్లుందో ఆ విధంగా బలపడటానికి మనం అందరం కలిసి పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సిద్ధాంతం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పట్టణంలో ఏవైనా సమస్యలు ఉంటే, ప్రజా సమస్యలు, ఆ సమస్యలు పోరాడి ఆ ప్రజలకు న్యాయం చేసేందుకు వరకు సిటీ కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. ఈ పదవీ బాధ్యతలు అప్పగించినందుకు మరోసారి కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, టి వెంకటేష్ గారు జెడ్ఆర్ఓ ఐవైసీ వచ్చారు. వారు ఈ ఎలక్షన్ ప్రక్రియను ఎట్లా ఏ విధంగా చేయాలనేది వాళ్ళు మనకు వివరిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ మనము 28 డిసెంబర్ లాంచ్ చేసినాము. ఆల్రెడీ 3 years కంప్లీట్ అయినాక కొత్త కమిటీకి ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలక్షన్ నడుస్తూ ఉంది. ఇదన్నీ విత్ ఐవైసీ యాప్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని దాంట్లోనే నామినేషన్ ప్రాసెస్ 7th January నుంచి స్టార్ట్ అవుతుంది. 7th January స్టార్ట్ అయ్యి 16th January ఎండ్ అవుతుంది. 17th వరకు పేమెంట్స్ చేయవచ్చు. అదైనాక ఏమైనా కంప్లైంట్స్ ఉంటే 7th January నుంచినే కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఐవైసీ యాప్లో కంప్లైంట్స్ రేస్ చేయవచ్చు. కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. కట్ ఆఫ్ డేట్ అంటే దే షుడ్ బి బిలో 35 years old. 35 years ఏజ్ అంటే కట్ ఆఫ్ డేట్ 6/1/1990 నుంచి 7/1/2008 వరకు కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. ఎవరైనా వేరే అసెంబ్లీ నుంచి ఈ అసెంబ్లీకి కంటెస్ట్ చేస్తే అది రిజెక్ట్ అవుతుంది. ఫేక్ ఓటర్ ఐడి పెడితే రిజెక్ట్ అవుతుంది. ఫేక్ ఏమైనా వాళ్ళు యాంటీ పార్టీ యాక్టివిటీస్లో ఉంటే ఎవరైనా కంప్లైంట్ రేస్ చేస్తే అది ప్రూవ్ అయితే వాళ్ళది నామినేషన్ రిజెక్ట్ అవుతుంది. అదైనాక 19th January వరకు అదన్నీ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే తీసుకుంటాము. అదన్నీ ఫైనలైజేషన్ ఆఫ్ నామినేషన్ 21st January ఫైనలైజ్ అవుతుంది. 26th January నుంచి మెంబర్షిప్ స్టార్ట్ అవుతుంది. 26th January నుంచి February 26 వరకు మెంబర్షిప్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అదన్నీ మెంబర్షిప్ అన్నీ విత్ ఐవైసీ యాప్లో ఇస్తారు. మెంబర్షిప్ విత్ ఐవైసీ యాప్లో మెంబర్షిప్ అయ్యాక వాళ్ళకి 6 votes ఉంటుంది. 6 votes అంటే ఒకటి మండల్ కమిటీకి ఉంటుంది, ఒక అసెంబ్లీ కమిటీ, ఒకటి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ, 1 vote ఫర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, 1 vote ఫర్ స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ 1 vote ఫర్ స్టేట్ ప్రెసిడెంట్. బిలో 35 years ఎవరైనా కంటెస్ట్ చేయవచ్చు. బిలో 35 years ఎవరైనా మెంబర్షిప్లో భాగం చేయవచ్చు. వాళ్ళు మెంబర్షిప్లో ఏమంటే వాళ్ళు డీటెయిల్ అన్నీ ఫిల్ చేశాక ఒక 8 seconds షార్ట్ వీడియోస్ చేయాలి. నా పేరు త్రిభువన్ అని, నేను ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాయిన్ అవుతా ఉన్నానని ఎనీ లాంగ్వేజ్లో వాళ్ళు చెప్పొచ్చు. అది ఫోటో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తే అది రిజెక్ట్ అవుతుంది. ఉద్దాకి వాళ్ళే వీడియోస్ చేయాలి. ఫేక్ ఓటర్ ఐడి పెడితే రిజెక్ట్ అవుతుంది. మెంబర్షిప్ సరిగా చేసి మంచి మెంబర్షిప్ చేయాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకొకటి ఏమంటే స్టేట్ ప్రెసిడెంట్కి మన రిజర్వేషన్ అంటే ఇది కంప్లీట్ లాస్ట్ టైం వాళ్ళు ఇండియన్ యూత్ కాంగ్రెస్లో ఉండాలి. లాస్ట్ టైం స్టేట్ కమిటీ, డిస్ట్రిక్ట్ కమిటీ, అసెంబ్లీ కమిటీ ఉన్నా పర్వాలేదు, వాళ్ళు టాప్ పర్ఫార్మర్ లిస్ట్లో రావాలి. వాళ్ళు టాప్ పర్ఫార్మర్ లిస్టు ఐవైసీ యాప్లో, ఐవైసీ వెబ్సైట్లో అన్నీ ప్రకటన అవుతుంది. ఎవరు టాప్ పర్ఫార్మర్స్ లిస్ట్లో ఉంటారు వాళ్ళు కేవలం వాళ్ళు మాత్రమే స్టేట్ ప్రెసిడెంట్కి పోటీ చేయాలి. వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. ఓన్లీ ఫర్ మండల్ కమిటీ, అసెంబ్లీ కమిటీ, డిస్ట్రిక్ట్ కమిటీ, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కి, స్టేట్ కమిటీకి అవకాశం ఉంటుంది. ఎవరైనా కంటెస్ట్ చేయవచ్చు. ఓన్లీ టాప్ పర్ఫార్మర్స్ దీనికి స్టేట్ ప్రెసిడెంట్కి పోటీ చేయవచ్చు. ఇంకొకటి ఏమంటే ఈ బారి 6 votes ఉంటుంది. మండల్ కమిటీ స్ట్రాంగ్ చేయాలని ఈసారి మండల్ కమిటీ కూడా ఉంది.
ఇండియన్ యూత్ కాంగ్రెస్ మీకు తెలిసినట్టు వరల్డ్లో ఒక పెద్ద యూత్ ఆర్గనైజేషన్. మెంబర్స్ కూడా చాలా ఉన్నారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ మా రాహుల్ గాంధీది కళ ఏమంటే ఈవెన్ అ కామన్ పర్సన్, ఎవరైనా ఒక కామన్ పర్సన్ కూడా రాజకీయ రంగంలోకి రావాలి, దే షుడ్ స్ట్రెంథన్ ద పొలిటికల్ సిస్టమ్ అని రాహుల్ గాంధీ వాళ్ళది ఆశ. ఇది ఇంకొకటి ఏమంటే ఇది ఈ డిస్ట్రిక్ట్ రిజర్వ్ క్యాండిడేట్ అయింది. డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు పోటీ చేస్తారో వాళ్ళు ఎస్సీ ఎస్టీకి రిజర్వ్ అయింది. మనము 12.5% ఇండియన్ యూత్ కాంగ్రెస్లో స్టేట్కి రిజర్వేషన్ చేస్తాము. ఆ రిజర్వేషన్ మనము December 28 లాంచ్ చేసినప్పుడు డిప్ సిస్టమ్ నుంచి 3 డిస్ట్రిక్ట్ రిజర్వ్ చేసినాము. ఒకటి తిరుపతి అయింది, ఇంకొకటి ప్రకాశం డిస్ట్రిక్ట్ అయింది, ఇంకొకటి విజయనగరం డిస్ట్రిక్ట్ అయింది. 3 డిస్ట్రిక్ట్స్ రిజర్వ్ అయింది. అంటే ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఫర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఓన్లీ ఎస్సీ లేకపోతే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు పోటీ చేయాలి. ఇంకొకటి ఏమంటే వైస్ ప్రెసిడెంట్కి వేరే కమిటీకి ఎవరైనా పోటీ చేయవచ్చు. ఇట్స్ నాట్ నెససరీ దట్ దే హ్యావ్ టు బీ ఇన్ ద కేటగిరీ. ఇదన్నీ అయ్యాక మెంబర్షిప్ స్క్రూటీనీ అవుతుంది. మెంబర్షిప్ స్క్రూటీనీ అయ్యాక మనము ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ చేస్తాము. అన్నీ విత్ ఐవైస్ యాప్లో ఉంటుంది. వేరే ఏం తరాలో ఆఫ్లైన్ మెంబర్షిప్ ఉండదు, ఆఫ్లైన్ ఓటింగ్ ఉండదు. ఇదన్నీ అరేంజ్ చేసిన మీరందరికీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీకి, సిటీ ప్రెసిడెంట్ వాళ్ళకి, వైస్ ప్రెసిడెంట్ గారికి, జనరల్ సెక్రటరీ వాళ్ళకి, యూత్ కాంగ్రెస్ వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తాను. మా మీడియా ఫ్రెండ్స్కి చాలా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.